హాయ్ ఫ్రెండ్స్, దిస్ రఫీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. బట్ చూడండి ఫ్రెండ్స్, ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ ప్రైస్ 56,956 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే క్లోజ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ వీక్స్లో మీకు నేను లెవెల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ మనకు టార్గెట్ కూడా హిట్ అవడం కూడా జరిగింది అన్నమాట. సో నిన్న నిఫ్టీలో కొద్ది లాస్ -18,800 లాస్ అయితే నిన్న అయితే నేను నిఫ్టీలో బుక్ చేయడం జరిగింది. ఈరోజు ట్రిపుల్ ప్రాఫిట్ అయితే నాకు దానికన్నా డబుల్గా ట్రిపుల్ ప్రాఫిట్ కూడా నేను బుక్ చేయడం కూడా జరిగింది అన్నమాట. ఓకే, సో ఒకసారి మనం ఏంటంటే 10 ట్రేడ్లు తీసుకుంటే 8 ట్రేడ్లు మనకి సక్సెస్ అవ్వాలి. 2 ట్రేడ్స్ ఫేక్ వాల్యూమ్తో మనకి కంపల్సరీగా మార్కెట్లో ఉంటాయి. కాబట్టి అది ఐడెంటిఫై చేయడానికి మన టైం దాటిపోద్ది. ఐడెంటిఫై చేయొచ్చు, కానీ దానికి క్యాలిక్యులేషన్ ఇచ్చేటప్పుడు టైం దాటిపోద్ది. అందువల్ల ఏంటంటే మనకి 8 ట్రేడింగ్ సెషన్ 10 ట్రేడింగ్ సెషన్స్ ఉంటే మనకి 10 ట్రేడ్స్ తీసుకుంటే మాత్రం 8 ట్రేడ్స్ మనకి ప్రాఫిట్ రావాలి. 2 డేస్ అస్సలు హిట్ అయిపోయినా మనకు ప్రాబ్లం లేదనమాట. సో అయితే మనం ఒకసారి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం ఫ్రెండ్స్. సారీ, చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక విషయం చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మార్కెట్ డౌన్ఫాల్ రావడం జరుగుతుంది. ఇంతకు ప్రీవియస్ వీడియోస్లో మీకు గతంలో కూడా ఒక 1 వీక్ బ్యాక్ నేను చెప్పడం జరిగింది. మార్కెట్ డౌన్ఫాల్కి అయితే రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా మీకు చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్కెట్ అయితే ఈరోజు డౌన్ఫాల్కి రావడం జరిగిందన్నమాట. సో రెండో సీనరీ ఏంటంటే, నేను నిన్న ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను మార్కెట్ ఒక బిగ్ మూమెంట్ అంతే పెద్ద క్యాండిల్ వేసుకోవడానికి రెడీ అవుతుందని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మనం చెప్పిన విధంగా మార్కెట్ కొద్దిగా సెల్లింగ్ అయితే బయింగ్ అయినా మనకి బిగ్ క్యాండిల్ రావాలని చెప్పడం జరిగింది. మన లెవెల్స్ క్రాస్ అయితే డెఫినెట్గా మన బిగ్ క్యాండిల్ అయితే వచ్చే అవకాశం ఉందని కూడా మీకు చెప్పడం. అదేవిధంగా మార్కెట్ ఈరోజు క్యాండిల్ మాత్రం బిగ్ క్యాండిల్గా క్లోజ్ అయింది. కానీ టైం ఉంటే ఇంకా కొద్ది బిగ్ క్యాండిల్ రావద్దును మనకి. కానీ ఏంటంటే ప్రజెంట్ అయితే మనకి టైం క్లోజ్ అయిపోయింది కాబట్టి మార్కెట్ బ్యాంక్ నిఫ్టీ మాత్రం 56,956 అయితే క్లోజ్ అవడం జరిగిందన్నమాట. అయితే మన ఇంటర్డే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిస్లో మనకి విత్ వాల్యూమ్ ప్రకారం మనం కొద్దిగా వాల్యూమ్ని మనం చూసి ఐడెంటిఫై చేస్తే మాత్రం కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే మనకి కనబడి ఆ రెసిస్టెన్స్ లెవెల్ కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ లెవెల్ దగ్గర ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్ అయితే ఉందన్నమాట. ప్రజెంట్ అయితే మనకి ఈ ట్రేడింగ్ సెక్షన్స్ మనం తీసుకుంటే ఈ లెవెల్ దగ్గర ఒక ట్రేడింగ్ సెక్షన్స్ తీసుకుంటే మాత్రం ఇది మాత్రం కొద్దిగా మార్కెట్ వాల్యూమ్ని సమకూరుస్తుంది. సో కొద్దిగా స్ట్రాంగ్ అనమాట. స్ట్రాంగ్ అంటే మరీ దారుణం కాదు, కొద్దిగా స్ట్రాంగ్ వాల్యూమ్ని మనం క్రియేట్ చేస్తుంది అనమాట. ఒకవేళ అగైన్ మార్కెట్ మళ్ళీ ఒకసారి మూమెంట్ ఒకటి వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే మనం ఇంటర్డే బేసిస్లో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇంటర్డే బేసిస్లో ఈరోజు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకి ఒక సపోర్ట్ లెవెల్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ క్రియేట్ చేసుకుంది. ఒక రెసిస్టెన్స్ లెవెల్ చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక రెసిస్టెన్స్ క్రియేట్ చేసుకుంది. కాకపోతే దీనికి కలర్ చేంజ్ చేస్తాను నేను. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అదేవిధంగా సపోర్ట్ లెవెల్ చూసుకుంటే మాత్రం మళ్ళీ మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక సపోర్ట్ లెవెల్ అయితే క్రియేట్ అయి ఉందన్నమాట. ఈ డైరెక్షన్లో మార్కెట్ ఈరోజు క్లోజ్ అయింది. ఇన్ కేస్ రేపు కొద్దిగా వాలటిలిటీ ఉండే అవకాశం ఉంది మార్కెట్లో. ఒకవేళ మనకి మార్కెట్ వాలటిలిటీ ఉంటే కనుక ఒకవేళ ఈ లెవెల్లోనే మార్కెట్ రేపు కూడా బిహేవ్ చేసే అవకాశం ఉందన్నమాట. ఒకవేళ మార్కెట్ ఎప్పుడైతే మనకి 56,500 లెవెల్ కంప్లీట్గా తీస్తుందో మార్కెట్ ఒక సినారియో చేంజ్ అవుతుంది. మార్కెట్ యొక్క సెల్లింగ్ ప్రెజర్ ఈ లెవెల్ దగ్గర నుంచి కొద్దిగా తీవ్రంగా ఉండే అవకాశం, ఇక స్పీడ్ అయ్యే అవకాశం పాసిబిలిటీ బ్యాంక్ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. సో అయితే రేపు కూడా ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ ఈ డైరెక్షన్లో ఉంటే మాత్రం మనకి ఈ లెవెల్ దగ్గర నుంచి నేను పుట్ ఆప్షన్ తీసుకుంటాను. ఈ లెవెల్ దగ్గర మళ్ళీ వస్తే మాత్రం కాల్ ఆప్షన్ అయితే తీసుకుంటాను. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా మన రెసిస్టెన్స్ జోన్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రేపు ఈ డైరెక్షన్లో కాకుండా డైరెక్షన్ చేంజ్ చేసుకుంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 56,500 దగ్గర మన టార్గెట్ అయితే పెట్టుకోవచ్చు. ఇది కూడా బ్రేక్ అయితే మాత్రం 56,200 వరకు మనకి హోల్డింగ్లో కూడా పెట్టుకునే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. అంటే ఒకే రోజులో వస్తాను కాదు నేను చెప్పేది, కానీ రేపు మాత్రం రానున్న రోజులు వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ రేరుకునే. ఇప్పుడు ఒకసారి నిఫ్టీ ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్.
నిఫ్టీ చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ 25,355 పాయింట్స్ దగ్గర అయితే ప్రజెంట్ అయితే నిఫ్టీ క్లోజ్ చేయడం జరిగింది. సో నిఫ్టీలో నేను ప్రీవియస్ వీడియోస్లో కొన్ని విషయాలు చెప్పాను, సపోర్ట్ లెవెల్, రెసిస్టెంట్ లెవెల్ కూడా చెప్పాను. రెండు లెవెల్స్ కూడా మన టార్గెట్ కూడా అచీవ్ అయింది. మళ్ళీ అగైన్ ఈ లెవెల్ దగ్గర రావాలని కూడా చెప్పడం జరిగింది మార్కెట్. అదేవిధంగా ఈ లెవెల్ దగ్గర వచ్చిందన్నమాట. అంటే రేపు మార్కెట్ ఈ లెవెల్ని బ్రేక్ చేయడానికి సతవిధాలుగా ట్రై చేస్తుంది ఈ లెవెల్ని. సో రేపు గ్యాప్ డౌన్గా, ఒకవేళ గ్యాప్ డౌన్గా బ్రేక్ అయితే ఈ లెవెల్ బ్రేక్ అవ్వద్దు. కంపల్సరీ మార్కెట్ హిట్ అండ్ షార్ట్ పద్ధతులుగా లేదంటే ఓ ప్యాటర్న్ ద్వారా కానీ లెవెల్ని బ్రేక్ కంపల్సరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్నమాట. ఒకవేళ గ్యాప్ డౌన్గా ఓపెన్ అయితే మాత్రం ఇమీడియట్గా మన సపోర్ట్ లెవెల్ ఉంది ఇక్కడ. ఈ లెవెల్ దగ్గర నుంచి ఇంటర్డే బేసిక్లో బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఇన్ కేస్ మనం కన్ఫ్యూజ్ చేసి మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఎక్కడైనా గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఆటోమేటిక్గా మార్కెట్ని ఒక అప్సైడ్ మూమెంట్ తీసుకెళ్ళిపోతామన్నమాట. అలా కాకుండా మార్కెట్ని ఫ్లాట్గా ఓపెన్ చేస్తే మాత్రం ఈ లెవెల్ని కొద్దిగా కష్టపడుతుంది. మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక పుషింగ్ వస్తామన్నమాట. ఒకవేళ అలాగ వస్తే మాత్రం పుషింగ్ వస్తే మాత్రం సెల్లర్స్ ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ సెల్లర్స్ అయితే యాక్టివ్ అయిపోతారు. నేను ఆల్రెడీ ముందు నుంచి చెప్తున్నాను రెసిస్టెంట్ లెవెల్, సపోర్ట్ లెవెల్ ఆల్రెడీ మీకు చెప్తున్నాను. అదేవిధంగా మార్కెట్ కూడా బిహేవ్ చేస్తుంది. ఈ లెవెల్ దగ్గర సెల్లర్స్ ఎప్పుడైతే యాక్టివ్ అయ్యారో మార్కెట్ని మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ స్పీడ్గా తీసుకొస్తారు. అప్పుడు మాత్రం ఈ లెవెల్ని అయితే బ్రేక్ చేసుకుంటుంది మార్కెట్. ఈ లెవెల్ బ్రేక్ చేసుకుని ఇమీడియట్గా ఈ లెవెల్ దగ్గర వచ్చే అవకాశం పాసిబిలిటీ నిఫ్టీలో కనబడుతుంది అన్నమాట. ఓకేనా. సో అయితే మనకి నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెంట్ లెవెల్స్ ఇంట్రాడే బేసిస్లో చూద్దాం ఫ్రెండ్స్. సో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీకు లెవెల్స్ చెప్పడం జరిగింది. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్గా ఒక పుట్ ఆప్షన్ తీసుకుంటాను కూడా చెప్పడం జరిగింది. ఈ లెవెల్ బ్రేక్ అయింది మార్కెట్. ఈ లెవెల్ బ్రేక్ అయినట్టే పుట్ ఆప్షన్ అయితే తీసుకుంటే మన టార్గెట్స్, మన 2 టార్గెట్స్ కూడా నాకు 25,400 టార్గెట్ చెప్పాను, అది కూడా హిట్ అయింది. తర్వాత 25,350 టార్గెట్ కూడా చెప్పడం జరిగింది. ఆ లెవెల్ కూడా నాకు హిట్ అయిందనమాట. ఆ లెవెల్ దగ్గర వచ్చి ప్రజెంట్ అయితే హోల్డ్ అయి ఉందన్నమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనం నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీని మనం కంపారిజన్ చేసుకుంటే మాత్రం నిఫ్టీ నిన్న కూడా మీకు చెప్పడం జరిగింది. నిఫ్టీ మాత్రం కొద్దిగా వాలటిలిటీ స్పీడ్ ఉంది. అంటే వీక్ వాల్యూమ్తో మనకి కంపల్సరీగా మార్కెట్ బిహేవ్ చేస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో అయితే స్ట్రాంగ్ వాల్యూమ్ ఉందన్నమాట. ఈ రెండుతో కంపారిజన్ చేసుకుంటే మిగతా ఇండెక్స్తో కంపారిజన్ చేయొద్దు. నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీతో కంపారిజన్ చేసుకుంటే మాత్రం వీక్ వాల్యూమ్తో మాత్రం నిఫ్టీ అయితే ఉందన్నమాట. బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొద్దిగా స్ట్రాంగ్గా వాల్యూమ్తో క్రియేట్ చేసుకుని ఉందన్నమాట. ఓకే. అంటే నిఫ్టీ ఎప్పుడైతే మనకి వీక్ వాల్యూమ్తో మనకి బిహేవ్ చేస్తుందో వాలటిలిటీ స్పీడ్ ఎక్కువ ఉంటుందన్నమాట. ఓకే. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అయితే మనం రేపు మార్నింగ్ ఒకవేళ ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒక ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ అప్సైడ్ మూమెంట్ వెళ్తే మాత్రం 25,400 లెవెల్ బ్రేక్ అవ్వాలా. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ 25,500 మన ఇంట్రాడే బేసిక్లో మనకి టార్గెట్ పెట్టుకోవచ్చు. అక్కడి నుంచి మాత్రం ఒకవేళ ఈ లెవెల్ దగ్గరికి వెళ్తే మాత్రం ఈ లెవెల్ దగ్గర నుంచి సెల్లింగ్ ప్రైస్ వచ్చే అవకాశం పాసిబిలిటీ ఉందన్నమాట. మనకి 25,500 లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం ఈ లెవెల్ నెక్స్ట్ టార్గెట్ ఈ లెవెలే. ఆ లెవెల్తో మాత్రం ప్రాఫిట్ బుక్ చేసుకొని ఈ లెవెల్ మాత్రం విత్ వాల్యూమ్ నాకు సహకరిస్తే మాత్రం ఇక్కడ పుట్ ఆప్షన్తో అనేది నేను ఉంటాను అనమాట. ఓకే. అలా కాకుండా మార్కెట్ న్యూస్ బేసిక్ మీద ఒక రాంగ్ సెల్లింగ్, Q1 రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఆ బిహేవ్ మీద ఏదైనా మార్కెట్ రాంగ్ సెల్లింగ్ వెళ్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ మన మార్కెట్ని అప్సైడ్ మూమెంటం తీసుకెళ్లే పాసిబిలిటీ చేస్తారన్నమాట. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్లో ఉందని గతంలో మీకు చెప్పాను. కానీ డౌన్ సైడ్కి అయితే రావాలి. కానీ నేను చెప్పేదంతా ఇంట్రాడే బేసిక్ లెవెల్స్ అనమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనకి డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం ఈ లెవెల్ బ్రేక్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్ అంటే 25,000 ఈ లెవెల్ బ్రేక్ అయితే 25,350 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్లీగా మనకి 25,300 ఒక సపోర్ట్ ఉంది. ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే మాత్రం 25,200 మనకి లెవెల్ అయితే సపోర్ట్ లెవెల్ ఉందన్నమాట. ఫస్ట్ ఇదో టార్గెట్. ఈ లెవెల్ అయితే మనకి 25,300 మాత్రం వీక్ వాల్యూమ్తో మనకి సపోర్ట్ లెవెల్ ఉంది. 25,200 మాత్రం కొద్ది స్ట్రాంగ్ వాల్యూమ్తో సపోర్ట్ అయి ఉందన్నమాట. అంటే దీన్ని కంపారిజన్ చేసుకుంటే ఇది కొద్ది వీక్గా ఉంది, ఇది స్ట్రాంగ్గా ఉంది. అంటే మార్కెట్ ఇంట్రాడే బేసిక్లో ఇది బ్రేక్ చేసే పాసిబిలిటీ ఎక్కువ ఉందన్నమాట. ఈ లెవెల్ దగ్గర చూసుకుంటే మాత్రం మార్కెట్ ఈ లెవెల్ దగ్గర ఇంట్రాడే బేసిక్లో కొద్ది కష్టపడాలి ఈ లెవెల్ బ్రేక్ చేయడానికి. ఓకేనా. అది ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క నా యొక్క వ్యూ అయితే ఇది. మీరు కూడా ఆప్షన్లో ట్రేడ్ చేసేవాళ్ళైతే జాగ్రత్త ట్రేడర్స్ని ఆశిస్తున్నాను. నా వీడియో వాచ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.